సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ గౌడ్ శనివారం రోజున ఉస్నాబాద్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గీతా కార్మికుల ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు రాష్ట్ర కార్యవర్గానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు బుర్ర వెంకన్న గౌడ్, పాకాల శ్యామ్ సుందర్ గౌడ్, బుర్ర జగన్ గౌడ్, బొమ్మగాని సదానందం గౌడ్, మిత్రులు పూదరి రామన్న, పున్న చందు, బొడ్డు శ్రీనివాస్, బత్తుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. సమస్యల కోసం నేను గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కొనసాగిన తరుణంలో నేను కులం కోసం పాటుపడిన తీరును నా రాష్ట్ర కమిటీ నన్ను గుర్తించి నిన్న మెదక్ జిల్లాలోని కర్నాలపల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ఆవరణలో ఒక ఫంక్షన్ హాల్లో రాష్ట్ర కమిటీ పొలిటిక్ బ్యూరో సమావేశమై ఆ రాష్ట్ర కమిటీలో నన్ను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు ఈరోజు పాత్రికేయ మిత్రులతో నేను నాకు ఇచ్చిన నియామక పత్రాన్ని నేను మీకు చూపించుకుంటూ నా నియామకాన్ని చేసినటువంటి రాష్ట్ర కమిటీ కానీ, జాతీయ కమిటీ కానీ, ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులు అమరవేణి నర్సగౌడ్ గారు కానీ మొత్తం కమిటీకి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నా పైన ఏదైతే గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, నా పైన పెట్టినటువంటి ఈ నమ్మకాన్ని తప్పకుండా ఈ రాష్ట్రంలో మన గీతా కార్మికుల సమస్యల పట్ల ఇంకా ముందుండి ఇంకా ఆర్నిశలు పనిచేసి మన హక్కుల కోసం నేను పాటుపడతా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. నమస్కారం.